హాయ్! హలో! నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే సాటర్డే రోజు అలాగే సండే రోజు 2 కలిపి పెట్టానండి. ఫోన్ అయితే మళ్ళీ సరిగ్గా పని చేయట్లేదు, హ్యాంగ్ అయిపోతుంది. అప్పటికే అన్నీ డిలీట్ చేశాను, పాత వీడియోలు అన్నీ కూడా అయినా సరే హ్యాంగ్ అయిపోతుంది. ఏదో ఒక ప్రాబ్లం అయితే అలా వస్తూనే ఉంటుంది. ఇంక ఈరోజు అయితే నాకు థర్డ్ డే రోజు అనమాట. ఆ రోజైతే ఇంకా నేను హరిణి అయితే ఇప్పుడు శనివారం కాబట్టి తలస్నానం చేస్తుంది. నాకు ఇంకా 3వ రోజు కాబట్టి నేను కూడా తలస్నానం చేసి పిల్లలకి హరిణికి అయితే ముందు ఇచ్చేసాను. తర్వాత అయితే నేను తీసుకుంటున్నాను. ఇంకా నా కష్టాలు చూడలేక అయితే ఆయన కూడా పట్టారు. కంట్లో అయితే కుంకుడుకాయ రసం అయితే పడిపోయింది. కళ్ళు అయితే ఆ రోజంతా వాసిపోయినాయి. హరిని ట్రై చేసింది కానీ జుట్టు అంటించేస్తుంది, అందుకని వద్దన్నాను. అయితే ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు ముఖ్యమైనది మేము అమావాస్య రోజు ఏం చేసాము, అలాగే ముందు రోజు ఏం చేసామన్నది అయితే ఈరోజు వీడియో అంటాం. మేము ఏం దానం ఇచ్చామో అదంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది, మీకు చూడొచ్చు. మేము అమావాస్య రోజున ఏం చేస్తాం ఏంటన్నది అది కూడా చెప్తూ ఉంటాను. ఇంక ఇక్కడైతే ఇది తర్వాత అయితే ఇంకా ఆయన అయితే పెట్టారు, ఇంకా దానికి జుట్టు అంటించేస్తుందని చెప్పేసి. అయితే ఇల్లు కడుక్కోవడానికి అయితే ఇవన్నీ పెట్టేసుకున్నాను. ఈరోజు ఇంకా థర్డ్ రోజే మేము గుమ్మాలు అవి కడిగేసుకున్నాము, ఇల్లంతా కడిగేసుకొని ఇంకా ఆయన అయితే ఇంటి దగ్గరే ఉన్నారు. ఈరోజు సాటర్డే కదా, ఇంకా మొత్తం ఇంటి దగ్గర ఉన్నారు. మొన్న ఎంత క్లీన్గా ఉన్నా ఈరోజు అంత చండాలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ 3 రోజుల రాజ్యం ముగ్గురిది కదా, ఇంకా వీళ్ళే ఉంటుంది కాబట్టి ఇల్లంతా అయితే నీట్గా ఉండదు. ఇంక ఇక్కడ ఇల్లు కడిగేటప్పుడు ఏం వేస్తామంటే ఉప్పు, పసుపు, పట్టిక చెదగొట్టి, అంటే నేను ముట్టుకోకపోయినా సరే పట్టిక అన్నీ తీసేస్తానండి. కొంచెం చెదగొట్టి విమ్ లిక్విడ్ వేసి తీసేసి ఆ తర్వాత అయితే కూడా నాకు ఇంకా హెల్ప్ చేస్తున్నారు అనమాట. మొత్తం క్లీన్ చేసుకున్నాం. అవి అయితే ఒక పక్క వాషింగ్ మిషన్ చేశాను. ఇంకా శనివారం ఏంటంటే అస్సలు మార్నింగ్ కరెంట్ తీసాడండి. ఈవినింగ్ అదే మధ్యాహ్నం 2:30కి అలా ఇచ్చాడు కరెంట్. అయితే అప్పటి వరకు 2:30, 3 అవుతుంది అనుకుంటా, అప్పుడు ఇచ్చాడు కరెంటు. మార్నింగ్ తీసి ఆ రోజు కరెంటు ఒకటి లేదు. ఇంకా ఏం చేస్తాం, పని అయితే అయిపోయింది. ఇల్లు కడుగుతుండగా అయితే చూడండి చీమలు, బయట ఎన్ని చీమలు వచ్చినాయో, నల్లవి ఎర్రవి 2 ఉన్నాయన్నమాట. చాలా భయం వేసింది, కండ చీమలు. సో ఇంకా ఇది మొత్తం కడిగేసిన తర్వాత అనమాట చెమటలు. అసలు ఒక పక్క ఇంకా ఫ్యాన్ వేసుకుందామన్నా ఇంకా కరెంట్ లేదు కదా, ఇంక ఇలాగైతే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా తడిగా ఉన్నాయి కాబట్టి ముగ్గులు అయితే కనిపించట్లేదు. ఆరబెట్టడానికి కూడా ఇంకా ఫ్యాన్ అది లేక ఇంకా తడిగానే ఉన్నాయి. ఇప్పుడే కదా కడిగి ముగ్గులు పెట్టాము. ఇంకా ఆయన అయితే ఇంకా స్నానం చేసి వచ్చేసి ఇప్పుడు ఆధార్ కార్డు అది చేయించాలని చెప్పేసి వెళ్ళడానికి ఆయన రెడీ అవుతున్నారు. పాపదే ఆధార్ కార్డు చేయించాలి, కానీ ఆ పని కూడా అవ్వలేదు. మళ్ళీ సోమవారం తెగ తిప్పుకుంటున్నారండి నిజంగానే. ఏంటో కానీ అసలు అవ్వట్లేదు, ఏ పని కూడా సరిగ్గా చేయట్లేదు. 10 సార్లు పనులు మానుకొని ఎలా వెళ్తారని చెప్పండి. అందరూ కూడా పనులు మానుకొని చేసే గవర్నమెంట్ అలా ఉంటుంది. నాకు ఏ గవర్నమెంట్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు, అందుకే ఇంకా బయటకు అడగాలని చెప్తున్నాను అనమాట. బయట ఉంది ఇంకా క్లీనింగ్ గిన్నెలు ఇదంతా చూసారు కదా, ఇంకా ఇది ఉంది. లోపల అయితే అయిపోయింది. ఇంకా దేవుడి మందిరం అయితే ఇంకా 5వ రోజు చేసుకుంటానండి. ఇంక పిల్లలు సెలవులే కాబట్టి నేను పూర్తి వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. అదే చెప్తున్నాను, ఇంకా బయటకు అడగాలి ఇవి అని చెప్పేసి. సో ఇంకా బయటకు వెళ్ళాము. ఇక్కడ ఫొటోస్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి కాదు, మేము తిరుపతిలో వెంకటేశ్వర స్వామిది సాంగ్స్ వచ్చి ఇది ఒకటి కొనుక్కున్నాము.
ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాం అనమాట. అది పాటలు రావట్లేదు, సౌండ్ తగ్గిపోయింది పూర్తిగాని. అదొకటి లైటింగ్ కూడా పోయింది. అదైతే ఇచ్చి మేము ఇక్కడ ఇచ్చి 4 నెలలు అవుతుందనమాట. ఇప్పటికి ఇంకా రిపేర్ చేయలేదు. అయితే దాని గురించి ఇంకా గట్టిగా చెప్దామని చెప్పేసి అయితే వచ్చాము. ఆయనైతే లేదండి 2 డేస్‌లో చేసేస్తాం. ముందు నవరాత్రులకి ఇచ్చి మళ్ళీ తీసేసుకున్నాం, ఇలాగే చేయట్లేదని. మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే చేసాడు. ఇంక ఇదేంటంటే ఈవినింగు పిల్లలు ఇంకా సెలవులు అది ఇచ్చేస్తున్నారు. మాకు ఇంకెక్కడికి వెళ్ళం కదా, సినిమాకి తీసుకెళ్ళండి అని చెప్పేసి పిల్లలు మీరా సినిమాకి వెళ్దామంటే ఇంకా అక్కడికైతే వెళ్ళామన్నమాట. మీరా సినిమాకి ఈవినింగు. ఇదైతే ఇంక నెక్స్ట్ డే సండే రోజు అనమాట. ఇంక మార్నింగ్ అంతా ఇంక అదేం మీకు వ్లాగ్లో తీయలేదు, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోద్ది అని చెప్పేసి. ఓన్లీ మేము అమావాస్య రోజు అంటే ఇన్ని ఇవ్వము కానీ బియ్యం, పప్పు, చింతపండు అవే ఇస్తాము. ఈసారి ఏంటంటే పిత్రామావాస్య కదా, పైగా ఇంకా అత్తయ్య మామయ్య గారు ఫోటో కూడా పెట్టుకొని మేము అన్నీ చేస్తాము. కానీ నాకు కుదరలేదు కాబట్టి, నాకు 4th డే కాబట్టి ఇంకా ఇప్పుడైతే ఆయన ఇవైతే ఇచ్చేస్తున్నారు. అన్నీ స్నానం చేసేసానండి అప్పటికే 4th డే. అందుకని నేను ముట్టుకోవచ్చు అని చెప్పారు, అందుకని ముట్టుకున్నాను. అయితే ఇక్కడ అన్నీ ఇద్దరికి నెలకు సరిపడగా అయితే తీసుకున్నాం. బెల్లం, పప్పు, ఉప్పు, నువ్వుల నూనె. అంటే నార్మల్ సన్ఫ్లవర్ అన్నా ఇవ్వచ్చు, కాకపోతే వాళ్ళు కొంచెం ఏజ్ ఎక్కువ వాళ్ళండి. కొంచెం మంచిది కదా, మనం ఎలాగో అది వాడుతున్నాం కదా అని చెప్పేసి మంచిదే ఇద్దామని మంచిదే ఇచ్చాము. అయితే ఇంకా అప్పడాల ప్యాకెట్, కాఫీ పౌడర్, కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు ప్రసాదాల్లోకి అది వాడుకుంటారు కదా, వాళ్ళు కూడా తింటారు కదా అని చెప్పేసి కొంచెం పెద్దవాళ్ళు కదా అని ఇంకా ఫ్రూట్స్ మనకు తోచినంతట్లో ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఇది పితృ అమావాస్య కదా, పైగా నేను ఇంట్లో పూజ అత్తయ్యకి మామయ్యకి పెట్టుకోవడానికి కూడా లేదు. అందుకని చెప్పేసి మేము ఇంకా పంతులు గారికి అయితే ఈయన వెళ్ళి పూజ చేయించేసుకొని ఇచ్చేస్తున్నారు. అలా నేను వెళ్ళను కాబట్టి ఓకే, పర్వాలేదు. ఇంకా నెక్స్ట్ తోటకూర అవి కూడా తెచ్చారు. పాలు, పెరుగు, తోటకూర, దోసకాయ, 2 దోసకాయలు తెచ్చారు, పచ్చిమిర్చి ఇవేనమాట. అంటే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇవ్వకూడదు, ఎండుమిరగాయలు ఇవ్వచ్చు. వెల్లుల్లి ఇవ్వకూడదు. కూరగాయలు ఇంకా వేరే ఏమన్నా ఇవ్వచ్చు, కాకపోతే ఇవి ఇస్తే మంచిదంట. తోటకూర, దోసకాయ ముఖ్యంగా ఉండాలి అని అంటారు కాబట్టి అవి ముఖ్యంగా ఉండాలి, అందుకే అవి ఇచ్చాం. పాలు, పెరుగు, ఉప్పు చేతికి ఇవ్వకూడదు. నూనె, ఉప్పు చేతికి ఇవ్వకూడదు. పక్కన పెట్టేసి వాళ్ళని అయితే తీసుకోమని చెప్పాలన్నమాట. ఇంకా ఇక్కడ పంతులు గారు అయితే బాగా చేస్తారు పూజ. ఆయన అయితే పట్టుకెళ్ళి ఇవ్వడానికి ఇవన్నీ ఇంకా కవర్లో వేసేస్తున్నారు. ఆవు నెయ్యి కూడా ఇచ్చాము. మినప్పప్పు ఇంకా కేజీ ప్యాకెట్ ఉంది, 1/2 కేజీ లేదు. మళ్ళీ ఆ ఒక్కదానికి ఇంకో చోటకి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఇంక కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాము. ఇంకా బియ్యం అన్నీ కూడా ఇంక ఇలా ఇదిగోండి దోసకాయలా చూపిస్తున్నాం కదా, ఇది అయితే మేము అమావాస్య రోజున అంటే స్వయం పాకం ఇస్తాం కానీ ఇన్ని అయితే ఇవ్వం. ఇది పితృ అమావాస్య కాబట్టి ఇన్ని ఇస్తున్నాము. ఇంకా పెద్దవాళ్ళు కదా అని ఖర్జూరం కూడా ఇస్తున్నాము. వాళ్ళు కూడా మా అత్తయ్య మామయ్యలాగే ఉంటారు, అందుకని ఇంక ఇవైతే ఇస్తున్నారనమాట ఆయన. అందుకనే వాళ్ళకి కొంచెం హెల్దీ ఫుడ్డే ఇవ్వడానికి ఆయన చూసారనమాట. ఇదేంటంటే అమావాస్య టిప్పు. ఇది ఉప్పును 11 లవంగాలు మనం అందులో ఇలాగ పెట్టుకొని బీరువాలో ఎక్కడన్నా పెట్టుకుంటే ఎవరికీ కనిపించకుండా మంచిది మనకి అని చెప్పేసి అంటారు. అయితే ఇక్కడ గుమ్మడికాయ కూడా పసుపు అది రాసి ఆయన గుమ్మానికి కట్టారు. నేను వీడియో తీయడం మర్చిపోయాను. అయితే ఇక్కడ ఇంకా హరిని గుమ్మానికి పసుపు, కుంకుమ, నిమ్మకాయతో పెడతాము. ఇది అమావాస్య ప్రతి శుక్రవారం కూడా పెడతాం ఇది గుమ్మం దగ్గర అయితేని. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ స్కిప్ అయింది, కానీ మాకు అదే రకంగా కూడా చూపిస్తుంది నెగిటివ్. గుమ్మడికాయ తీసిన కాడి నుంచి కూడా మాకు అసలు ఏం బాగాలేదు. సరే ఇంకా ఏదో ఒక వస్తువు అలా పోతూనే ఉంటుంది, ఏదో ఒక డబ్బు అలా ఇది అవుతూనే ఉంటుంది. అందుకనే ఇంకా ఈరోజు అయితే ఇంకా కంపల్సరీ గుమ్మడికాయ కట్టాల్సిందే అని గుమ్మడికాయ అయితే కట్టేసాము. ఇలాగా నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే పోతుందని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. హరిని అయితే పెట్టింది, ఏం పెట్టకూడదు కదా.
ఇలా 2 ప్రమిదల్లో ఉప్పేసుకొని పసుపు ఒకటి, కుంకుమ ఒకటి పెట్టుకోవాలి. అలా ఎన్ని గడపలు ఉంటే అన్ని గడపలు పెట్టుకోవసరం లేదండి. మెయిన్ గడప అంటే వీధి గుమ్మం ఉంటుంది కదా, అది ఒక్కదానికి పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఒక గ్లాస్లో వాటర్ వేసి కొంచెం ఉప్పేసి నిమ్మకాయ వేసుకొని అలా పెట్టుకున్న నెగిటివ్ ఎనర్జీ అనేది కొంచెం దానికి కూడా లాగుతుంది. ఇక్కడ నేను మీకు ఆడియో ఇస్తున్నా సరే ఫోన్ మధ్య మధ్యలో ఆగిపోతుంది. ఇదిగో పట్టిక నిమ్మకాయలు 3, 2 నిమ్మకాయలేమో ఒకటి ఆయన దగ్గర పెట్టుకుంటారు, ఒకటి బండికి కట్టుకుంటారు. ఇదిగో గుమ్మడికాయలు ఇచ్చారు కదా, ఇప్పుడు హరిని దూపం అయితే ఇస్తుంది గడపకి దీనికి. ఇంకా ఉప్పు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక ఉంటానండి. బాయ్ అండి. సర్వేజన సుఖనభవంతో అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మీరు బాగుండాలి. ఉంటానండి. బాయ్ అండి. నమస్తే అండి. శ్రీమాత్రే నమః.